చేసే తత్వం పబ్లిక్లో తగ్గింది ఒక ఆస్పెక్ట్. దానికి కారణం విలాసవంతమైన వినోదవంతమైనటువంటి అవకాశాలు. లైక్ ఇదివరకటి రోజుల్లో సినిమాకి వెళ్ళడమే వినోదం. మా చిన్నప్పుడైతే మాకు ఆ సినిమా వెళ్ళడం అనేది రేర్. ఆడుకోవడమే వినోదం. గోళీలు ఆడామా, దాన్ని ఏమంటారు కర్రా బిళ్ళ ఆడామా, వాలీబాల్ ఆడాము, బ్యాడ్మింటన్ ఆడాము, క్రికెట్ ఆడాము, అన్నీ ఆడేసేవాళ్ళం. వచ్చా రాలేదా ఏది అన్నీ వచ్చు. కాకపోతే అన్నిట్లో ఏదో ఒకటి రెండు వాటిట్లో నైపుణ్యం ఎక్కువ ఉంటుంది. అందులో టీంలో మనం లీడ్లో ఉంటాం, ఇంకో దాంట్లో టీంలో ఫాలోయర్గా ఉంటాం. అది తేడా అంతే. కానీ అన్నీ ఆడేసేవాళ్ళం. కబడ్డీ దగ్గర నుంచి అన్నీ ఆడేసేవాళ్ళం. అదే వినోదం ఆ రోజుల్లో. అదే ఇవాళ రోజున పరిస్థితి ఏంటయ్యా అంటే ఆట వినోదం కాదు. చేతిలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాతన ఏదో ఒకటి ఆ యూట్యూబ్లో వీడియోలా, ఓటీటీ ప్లాట్ఫారాల్లోనా, లేకపోతే సినిమాలు చూడటమా, ఇక అసలు ఖాళీ దొరకట్లా. అలాగని సంపాదించే పని కూడా కాదు. ఈ స్టేజీతో పని బద్ధకత్వం పెరిగిపోతుంది. షాపులో వ్యాపారం అమ్మేటప్పుడు ఒక నీతి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది ఒక్కోసారి. షాప్లో పనిచేసేటప్పుడు మనం ఇంకొక దాని మీద దృష్టి పెట్టకూడదు. మన సరుకు మనం అంతే. కస్టమర్ వచ్చేటప్పటికి ఎదురుగుండా అతన్ని చూస్తున్నట్టు ఉండాలి. కానీ ఇవాళ రోజున షాపుల్లో చూస్తే షాపుల సంగతి దేవుడు ఎరుగు. రోడ్డు పక్కన పెట్టే కొబ్బరి బొండాల బండి దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా వాళ్ళు చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని వీడియోలు చూస్తూ ఉంటారు. కొబ్బరి బొండం అడిగితే పునుగులు అడిగితే అని చెప్పి నిదానంగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎక్కడో కొంతమంది సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు. 70% మంది అయితే ఇట్ట తయారైపోతున్నారు. వీటన్నిటి ఇంపాక్ట్తో పాటుగా గతంతో పోల్చుకుంటే ఎవరైతే ఇదివరకు ఈ వృత్తి పనులు చేసే వాళ్ళ పట్ల మనం సమాజం చులకనగా చూడటం చేస్తొచ్చింది దశాబ్దాల తరబడి. కుల వృత్తులని కావచ్చు, ఇతర వృత్తులని కావచ్చు, చులకనగా చూడటం జరిగింది. దాంతో వాళ్ళు తమ బిడ్డల్ని తమలాగా చులకనగా చూడబడకూడదు అనుకున్నారు. రెండవది, ఈ తరపు ఆడపిల్లలు తమ పెళ్ళికి ఫిక్స్డ్ ఇన్కమ్తో పాటుగా వైట్ కాలర్ మొగుళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో శారీరక శ్రమ బాగా చేసేవాడు, కండలు తిరిగిన మొగుడు కావాలా అని కోరుకునేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో మీసాలు లేని మొగుళ్ళు కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా నాజూకు అబ్బాయిలు పెరిగిపోయారు. ఈ పరిణామ క్రమం ఇవాళ రోజున తర్వాత తరంలో ఇవాళ కూలీ పని చేయడానికి దొరకట్లా, వ్యవసాయ కూలీ దొరకట్లేదు, భవన నిర్మాణ కార్మికుడు దొరకట్లేదు, బార్బర్ షాప్లో దొరకట్లేదు, కుండలు తయారు చేసే చోట దొరకట్లేదు. గతంలో పని కోసం వెంపర్లాడే పరిస్థితి నుంచి ఇప్పుడు పనివాడి కోసం వెంపర్లాడే పరిస్థితికి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకొక పెద్ద సంక్షోభం రాబోతుంది. చైనా రోబో సిస్టమ్ తెస్తోంది. రోబో సిస్టంతో దానికి ఇక ఇంటి పనులన్నీ చేసేస్తుంది. పని మనిషి చేసే పనులన్నీ చేసి దానికి అదే వెళ్ళి ఛార్జింగ్ కూడా పెట్టేసుకుంటుంది. ఇప్పటికే మనకి ఆ ఇల్లు ఉడ్చే మెషిన్స్ వచ్చినది 7,000 నుంచి 35,000 40,000 ఉంటుంది. దానికి ఎక్కడెక్కడ చేయాలో చెప్తే అదే ఊడ్చేసుకుంటుంది. తర్వాత దానికి అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. అట్లాంటిది రోబో రేపు పొద్దున్న చెత్త కూడా తీసుకెళ్ళేసి వస్తుంది. అట్లాగే బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి కొనుక్కురమ్మనంటే కొనుక్కొస్తుంది. ఈ తరహాది ఇప్పుడు ఆరంభమే. ఏది ఆగదు. ఎందుకంటే మనిషి అవసరం పెరుగుతోంది. ఖచ్చితంగా ఇవి పెరిగి పెద్ద అయితే ఇది జరిగితే ప్రమాదం ఏంటంటే మనుషులకి ఉన్నవాడికి ఉపాధి ఉండదు. అదే సందర్భంలో డబ్బు ఉన్నవాడు మాత్రమే బ్రతకగలుగుతాడు. పేదవాడికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. చాలా ప్రమాదకరమైన అడుగులు ప్రపంచం వేస్తోంది.